3 నెలల్లో బీసీ కులగణన చేసి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బీసీ కులగణన చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై హైకోర్టు తీర్పునిచ్చింది. చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ జరపగా పిటిషనర్ తరపున నాగుల శ్రీనివాస్ యాదవ్ వాదనలు వినిపించారు. మూడు నెలల్లో బీసీ కులగణన చేసి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బీసీ కులగణన చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై హైకోర్టు తీర్పునిచ్చింది. చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ జరపగా పిటిషనర్ తరపున నాగుల శ్రీనివాస్ యాదవ్ వాదనలు వినిపించారు. ప్రధాన న్యాయమూర్తి గారు పెంచి ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి గారు పెంచి ఈరోజు ఒక స్పష్టమైన ఆదేశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కుల గణన చేపట్టి బీసీ సెంట్రల్ బెంచ్లో ఇమీడియట్గా 3 months లోపల రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిన అని డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంప్లిమెంటెడ్ డైరెక్షన్ విచ్ గివెన్ బై ద ఆనరబుల్ హైకోర్ట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్. అది ఖచ్చితంగా అడ్వకేట్ జనరల్ గారు కూడా దానికి కూడా స్పందించడం జరిగింది. ఆయన కూడా క్లియర్గా చెప్పడం జరిగింది కోర్టు వారికి. మేము కూడా రెడీ ఉన్నాం టు కండక్ట్ ది క్యాన్సల్ అని చెప్పడం జరిగింది. అందుకోసం ఈ జడ్జి గారు ఇమీడియట్లీ ఆఫ్టర్ హియరింగ్ ది ఐజీ గారు క్లియర్ ఆర్డర్ has been passed directly to state government to complete the census, BC census within 3 months. కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంటెడ్ వితౌట్ ఫెయిల్ అని మేము అనుకుంటున్నాం.